సో ఇప్పుడు నేను ఇక్కడ వియన్నాలో మా అపార్ట్మెంట్ ముందు ఉన్నానండి. నేను బయట నుంచి ఇక్కడ మీకు వ్యూ మొత్తం చూపిస్తాను. సో ఇది మెయిన్ స్టేషన్ కి దగ్గరగా ఉందండి. సో ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ లో మీరు ఇక్కడ చూస్తే, సో ఈ కార్నర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వియన్నా మెయిన్ ట్రైన్ లైన్ స్టేషన్ అన్నమాట. సో ఇక్కడ నుంచి సో మేము పక్కనే తీసుకున్నాం అపార్ట్మెంట్. సో చూడండి నా బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది. సో ఇదన్నమాట మా అపార్ట్మెంట్. సో దీని చుట్టుపక్కల చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇవన్నీ న్యూ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో చాలా కంఫర్టబుల్ గా ఉంది ఈ లొకేషన్. సో లోపల నుంచి కూడా నేను మీకు మా అపార్ట్మెంట్ చూపిస్తాను. లెట్స్ గో. ఈ అపార్ట్మెంట్ కీస్ ఇలాంటి స్మాల్ లాకర్ బాక్స్ లో ఉంచేసి మనకు దాని కోడ్ చెప్తారండి. హే గైస్, ఇప్పుడు నేను మా అపార్ట్మెంట్ చూపించబోతున్నానండి వియన్నా సిటీలో. సో యూజువల్గా మనకి ఇక్కడ వియన్నా సిటీలో అపార్ట్మెంట్స్ తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎనీ ప్లేస్. సో అపార్ట్మెంట్స్ అయితే మనకు కిచెన్ ఉంటుంది, బెడ్రూమ్ అన్నీ కూడా మనము ఇంట్లో ఉన్నట్టుగా కంఫర్ట్గా ఉండొచ్చు. నేనైతే అపార్ట్మెంట్స్ ప్రిఫర్ చేస్తాను. సో ఇక్కడ అపార్ట్మెంట్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా మోడర్న్గానే ఉన్నాయండి. కంపేర్ టు అదర్ సిటీస్ నేను ఇంతకుముందు వెళ్ళిన వాటిలో కంపేర్ చేస్తే ఇక్కడ అపార్ట్మెంట్స్ అన్ని కూడా న్యూ కన్స్ట్రక్షన్స్ అనమాట. సో మేము ఆల్మోస్ట్ చెక్అవుట్ చేసే టైం, బట్ క్విక్గా నేను మీకు మా ఫ్లాట్ చూపించేస్తాను. సో హియర్ గో. సో దిస్ ద ఎంట్రన్స్ వే అనమాట. సో మేము ఇలా ఎంటర్ అవ్వగానే మాకు ఒక స్మాల్ కిచెన్ ఇచ్చారు. సో యా ఇదనమాట. సో ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వగానే ఇది ఒక బ్యూటిఫుల్ అన్ని కంఫర్టబుల్గా కిచెన్లో అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ ఓవెన్, డిష్ వాషర్, ఒక డిష్ వాషర్, స్టవ్ అన్నీ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ ఎ కిచెన్. ఇండక్షన్ హాబ్ ఇచ్చారు. అండ్ దెన్ ఫుల్ ఫ్రిడ్జ్, ఫ్రీజర్. ఓకే. సో దీని తర్వాత ఇక్కడ ఒక డైనింగ్ ఏరియా అండి. ఆల్రెడీ బ్యాగ్స్ ప్యాక్ చేసి రెడీగా ఉన్నాం అనమాట. సో దిస్ అవర్ బెడ్రూమ్, టేబుల్స్ అండ్ డ్రెస్సింగ్ ఏరియా. ఇంకా ఇక్కడ నాకు బాగా నచ్చింది వచ్చేసి ఈ బాల్కనీ అండి. సో ఇది మొత్తం సో ఇక్కడ వ్యూ చాలా బాగుంది. సో ఇక్కడ బెడ్ నుంచి ఇలా చూస్తే, సో ఇది 16th ఫ్లోర్లో ఉందన్నమాట ఫ్లాట్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో బయట చైర్స్ పెట్టేసి మనం రిలాక్స్ అవ్వడానికి బాగుంది బాల్కనీ. హే, హౌ ఈస్ ద అపార్ట్మెంట్? నైస్. యా ఇది స్టేషన్కి పక్కనే అండి. చూడండి ఇక్కడ ఇది మెయిన్ వియన్నా ట్రైన్ స్టేషన్ అనమాట. సో కాబట్టి చాలా కంఫర్టబుల్ మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి. సో ఇదనమాట వ్యూ. ఇప్పుడే ఇక్కడ ఒక ట్రైన్ స్టార్ట్ అయింది చూడండి. అసలు ఈ లొకేషన్ నుంచి మోస్ట్ ఆఫ్ ద అట్రాక్షన్స్ ఇన్ వియన్నా సిటీ అన్నీ కూడా ఒక లెస్ దాన్ 1 మైల్ రేడియస్లోనే ఉన్నాయన్నమాట. సో వెరీ కన్వీనియంట్ లొకేషన్ అండి. ఈ అపార్ట్మెంట్ కాస్ట్ వచ్చేసి మాకు 180 pounds పడిందండి ఫర్ 2 nights. అంటే అప్రాక్సిమేట్లీ 18,000 rupees ఫర్ 2 nights అనమాట. యూరోప్ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఆ మాత్రం పెట్టకపోతే ఇక్కడ సెంట్రల్ లొకేషన్లో అపార్ట్మెంట్స్ దొరకవు. ఇంకా ఇక్కడ నేను మీకు ఈ ట్రైన్ స్టేషన్ టాప్ వ్యూ కూడా చూపిస్తున్నానండి. చూసారా ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో వియన్నా సిటీ అంతా కూడా. ఈ వియన్ హాఫ్ట్బానోఫ్ అనే ఈ సెంట్రల్ ట్రైన్ స్టేషన్ వచ్చేసి మొత్తం ఆస్ట్రియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ట్రైన్ స్టేషన్ అంట. చాలా పెద్దది, అసలు చూస్తున్నారు కదా ఎంత పెద్దది ఉందో. ఈ ట్రైన్ స్టేషన్లోనే మనకు ట్రామ్ స్టేషన్ కూడా ఉందండి. సో మనం లోకల్గా వియన్నా సిటీలో ఉన్న అట్రాక్షన్స్కి వెళ్ళాలంటే ట్రామ్ తీసుకుని వెళ్ళొచ్చు ఈ స్టేషన్ నుంచి. ఇంకా ఈ అపార్ట్మెంట్లో ఇది ఒక స్మాల్ స్టోరేజ్ ఏరియా ఇచ్చారండి మాకు. అండ్ ఇది వచ్చేసి షవర్ ఏరియా అనమాట. సో అదండి ఇవాళ మా అపార్ట్మెంట్. సో మేము ఇంకా ఇప్పుడు చెక్అవుట్ చేసేసి ఇక్కడ నుంచి హాల్స్టాడ్కి వెళ్తున్నాము. మేము హాల్స్టాడ్కి వెళ్తున్న ట్రైన్ ఆఫ్టర్నూన్ ఉందండి. సో ఇన్ బిట్వీన్ మాకు కొంచెం టైం ఉందన్నమాట. సో ఈ గ్యాప్లో మేము వియన్నా సిటీలో అనదర్ బ్యూటిఫుల్ ప్యాలెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము. అయితే మేము అపార్ట్మెంట్ ఆల్రెడీ చెక్అవుట్ చేసాం కాబట్టి మా లగేజ్ అంతా కూడా ఇక్కడ ట్రైన్ స్టేషన్లో లగేజ్ స్టోరేజ్లో పెట్టేద్దామని అనుకుంటున్నాము. సో ఇప్పుడు మేము ఇంకా ఈ ట్రైన్ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నామండి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ఈ ట్రైన్ స్టేషను. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. పైన కూడా ట్రైన్ వెళ్తుంది చూస్తున్నారు కదా ప్లాట్ఫామ్ మీద. ఈ ఆస్ట్రియాలో మనకు మెయిన్గా ఓబీబీ అనే ట్రైన్స్ కనిపిస్తూ ఉంటాయండి. ఈ ఓబీబీ అనేది ఆస్ట్రియాలోని మేజర్ రైల్వే సర్వీసెస్ ప్రొవైడర్ అండి.
సో ఇప్పుడు మనము విఎన్ సెంట్రల్ ట్రైన్ స్టేషన్లో ఉన్న లగేజ్ స్టోరేజ్ ఏరియాకి వచ్చేసామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా లాకర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఈ లాకర్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి. మనము స్మాల్ బ్యాగ్స్ కానీ, బిగ్ ట్రాలీ సూట్ కేసెస్ కానీ ఏం పెట్టాలనుకున్నా కూడా ఇక్కడ స్టోరేజ్ చేసుకుని మనము మన సైట్ సీయింగ్ అంతా వెళ్ళిపోవచ్చు. ఈ లగేజ్ స్టోరేజ్లో ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ అండి. స్మాల్ సూట్ కేస్కి అయితే €2 అంటే 180 రూపీస్ అనమాట. అదే లార్జ్ సూట్ కేస్ అయితే €3.5 అనమాట, అంటే అప్రాక్సిమేట్లీ 315 రూపీస్ అవుతుంది. ఈ ప్రైజెస్ వచ్చేసి 24 అవర్స్ పీరియడ్ కండి. సో వెరీ రీజనబుల్. మనం ఒక అడిషనల్ డే కాస్ట్ని హోటల్కి స్పెండ్ చేసే బదులు ఇలా లగేజ్ స్టోరేజ్లో లగేజ్ పెట్టేసుకుని సిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళామంటే ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుందండి. సో గైస్, ఇప్పుడు మేము చూడాలనుకున్న నెక్స్ట్ ప్యాలెస్ దగ్గరికి వచ్చేసామండి. ఇదే హాఫ్బర్గ్ ప్యాలెస్ అనమాట. ఇది వియన్నా సిటీలోని సిటీ సెంటర్లో ఉన్న ఓల్డ్ టౌన్లో ఉందండి. ఈ హాఫ్బర్గ్ ప్యాలెస్ని 13th సెంచరీలో బిల్డ్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ ప్యాలెస్ అండి. అసలు ఈ ఆర్కిటెక్చర్ చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఈ ప్యాలెస్ దగ్గర ఇలాంటి గుర్రపు జట్కా బళ్ళు చాలా ఉంటాయండి. ఈ సరౌండింగ్స్ అంతా ఒకసారి చూసేసేయండి. ఈ హాఫ్బర్గ్ ప్యాలెస్ వచ్చేసి హ్యాబ్స్బర్గ్ రూలర్స్ యొక్క మెయిన్ వింటర్ రెసిడెన్స్ అండి. ఎస్టర్డే మనం చూసాం కదా షాన్బర్న్ ప్యాలెస్ అని, అదొచ్చేసి వీళ్ళ మెయిన్ సమ్మర్ రెసిడెన్స్ అనమాట. మీరు కనుక ఆ వీడియో చూడకుంటే ఇక్కడ నేను ఐకార్డ్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూసేయండి. 1946 నుంచి ఈ హాఫ్బర్గ్ ప్యాలెస్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఆస్ట్రియా యొక్క మెయిన్ అఫీషియల్ రెసిడెన్స్గా కన్వర్ట్ చేశారండి. ఈ హాఫ్బర్గ్ ప్యాలెస్లో వేరియస్ హిస్టారిక్ బిల్డింగ్స్, స్క్వైర్స్, పార్క్స్, ఇంకా కోర్ట్ యార్డ్స్ లాంటివన్నీ ఉన్నాయండి. ఇంకా ఈ హాఫ్బర్గ్లో మీరు చూడాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ అట్రాక్షన్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తానండి. ఒకటి వచ్చేసి సీసీ మ్యూజియం అనమాట. అండ్ ఈ సీసీ మ్యూజియంలో ఎంప్రెస్ ఎలిజబెత్ యొక్క పర్సనల్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లేలో ఉంచారండి. ఎంప్రెస్ ఎలిజబెత్ యొక్క నిక్ నేమే సీసీ అనమాట. ఇంకా ఈ హాఫ్బర్గ్ ప్యాలెస్లో మనము ఇంపీరియల్ అపార్ట్మెంట్స్ అండ్ స్పానిష్ రైడింగ్ స్కూల్ కూడా చూడొచ్చండి. దాని తర్వాత ఇంపీరియల్ ట్రెజరీ అండ్ క్రౌన్ జ్యువెల్స్ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు, అది కూడా మీరు చూడొచ్చు. ఎంత రిచ్గా కనిపిస్తున్నాయో చూస్తున్నారు కదా ఈ క్రౌన్ జ్యువెలరీ అంతా కూడా. ఇవన్నీ కూడా మీరు ఇండివిజువల్ టూర్స్ బుక్ చేసుకోవాలండి. ఇవన్నీ బుక్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ని నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది క్లిక్ చేసి మీరు బుకింగ్స్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నవి ఈ హాబ్స్బర్గ్ రూలర్స్ యూజ్ చేసిన వేరియస్ టైప్స్ ఆఫ్ డిన్నర్ వేర్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇంకా ఈ హాఫ్బర్గ్ ప్యాలెస్లో ఒక నేషనల్ లైబ్రరీ కూడా ఉందండి. ఇది ఆస్ట్రియాలోనే బిగ్గెస్ట్ లైబ్రరీ అనమాట. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ అన్నీ కూడా ఈ లైబ్రరీలో ఉన్నాయండి. ఇంకా ఈ హాఫ్బర్గ్ ప్యాలెస్లో వేరియస్ ప్రైవేట్ ఈవెంట్స్, బిజినెస్ గ్యాదరింగ్స్, ఇంకా బాల్ డాన్స్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. ఇంకా ఇక్కడ ఇవాళ సమ్ ప్రెసిడెన్షియల్ విజిట్కి సంబంధించిన పెరేడ్ ఏదో జరుగుతుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో గైస్, ఇంతటితో మా హాఫ్బర్గ్ ప్యాలెస్ విజిట్ పూర్తయిపోయిందండి. ఇంకా మేము బ్యాక్ టు ట్రైన్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మా ట్రైన్ క్యాచ్ చేయాలి హాల్స్టాడ్కి. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు మా హాల్స్టాడ్ ట్రైన్ జర్నీ చూపిస్తాను విత్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. సో స్టే ట్యూన్డ్. ఇప్పటిదాకా మీరు ఆస్ట్రియా ట్రావెల్ సిరీస్లోని అదర్ వీడియోస్ చూడకుంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఆ లింక్ నేను ఇక్కడ ఐకార్డ్లో ఇస్తున్నాను. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్లో తెలియజేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.